గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. రేవంత్ సర్కార్లో నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ లిక్కర్ నోటిఫికేషన్లు మాత్రం ఫుల్గా వస్తున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనామేషాలు లెక్కిస్తుందని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ అని నిలదీస్తారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా లిక్కర్ నోటిఫికేషన్లు ఇవ్వడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని ప్రశ్నించారు హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో 22A బాధితులు రేవంత్ ప్రభుత్వంపై కదం తొక్కారు. నిషేధం అనే ముసుగులు అమాయకుల వేల ఎకరాల భూములను చేరబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తమ భూములను కాపాడుకునేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. 22Aను రద్దు చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే పనిలో పడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2,000 పాఠశాలలు మూతపడ్డాయని, ఏకంగా 1,26,000 అడ్మిషన్లు తగ్గిపోయాయని కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేస్తారు. మరోవైపు గురుకుల వ్యవస్థను దెబ్బతీసే కుట్రలో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల విధానాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో నెంబర్ 97ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న న్యాయ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రేవంత్ సర్కారు తీరని నష్టం చేస్తుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. శక్తి జీవో నెంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యను నీరుగార్చే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతున్నది డిగ్రీలు కాదని, డిగ్రీలు ఇచ్చే యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను ఎలా కలుపుతారని నిలదీశారు. ప్రభుత్వ విద్యను పబ్లిక్ ప్రైవేటు యూనివర్సిటీలో ఎలా చేరుస్తారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ కాలేజీలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చిందని బీఆర్ఎస్పీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎస్పీ కళాశాల చౌరస్తాలో బీఆర్ఎస్పీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం శక్తి స్కీమ్ను వెనక్కి తీసుకోకపోతే నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నాడని విమర్శించారు బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. గత ప్రభుత్వాలు మానవ వనరులను సృష్టించడానికి పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పాలిటెక్నిక్ కాలేజీ వ్యవస్థను నీరుగారుస్తోందని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను కలపడాన్ని బీఆర్ఎస్పీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో ముఖ్యమంత్రికి లేఖలు రాయించే కార్యక్రమం చేపడతామని, అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ప్రజావాణిలో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆరోపించారు. జీవో నెంబర్ 97కు వ్యతిరేకిస్తూ మణుకరులోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని విద్యార్థులు ముట్టడించారు. ఎవరి స్వలాభం కోసం జీవో నెంబర్ 97 తీసుకొచ్చారని ప్రశ్నించారు. వెంటనే 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ముట్టడిస్తామని, విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టొద్దని హెచ్చరించారు. పేద ప్రజల భూములను రాబందుల్లాగా, రాక్షసుల్లాగా కాంగ్రెస్ నాయకులు మింగేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసెం వినయ్ భాస్కర్. హన్మకొండ జిల్లా కాజిపేటలోని వైఎస్ఆర్ నగర్ గుడిసెలను వినయ్ భాస్కర్ పరిశీలించారు. గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసానిచ్చారు. 2005లో వైఎస్ఆర్ ఇక్కడ పేదలకు గుడిసెలు వేయించగా ఇప్పుడు దొంగ పేపర్లు సృష్టించి పేదల భూములను కాజేయాలని చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి.
మేడిగడ్డ వద్ద రిపేర్ చేసుకుని వాడుకోవచ్చని కేంద్ర జలశక్తి శాఖ చెప్పినా రేవంత్ ప్రభుత్వం మాత్రం మొండిగా ప్రవర్తించిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖపై కొంచెమైనా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు జీవన్ రెడ్డి. ఆంధ్ర ప్రయోజనాల కోసమే రేవంత్ సర్కారు పనిచేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 840 అడుగుల వద్ద నుంచే ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుందన్నారు. 33 మండలాల్లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి లేదా పాలమూరు రంగారెడ్డిని పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నలు గుప్పించారు. కులగణన చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. జనగణనలో కులగణన జరగాల్సిందేనని పట్టుబట్టారు. బీసీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారని, బీజేపీ మొదటి నుంచి బీసీలకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. బీసీలను ఓటు బ్యాంక్గా చూస్తున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకు బీసీలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వెంటనే బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద బీసీ సంఘాల మహాధర్నాలో బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కిలాఘనపురం మండలంలోని కర్ణితండాకు సాగునీళ్లు దుంకి రాబోతున్నాయి. ఆ ఒక్క తండాకు మాత్రమే కాదు, మరో 18 గిరిజన తండాలు 12 గ్రామాల్లోని 4235 ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందబోతున్నది. కర్ణితండ ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. ఇదంతా కేసీఆర్ పుణ్యమే అంటున్నారు కర్ణితండ వాసులు. అపర భగీరథుడి సేవలను తలుచుకొని కళ్లల్లో ఆనంద బిందువులు నింపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలంటూ ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా ఉట్నూరు మార్కెట్ను బంద్ చేశారు. పోలీసు బందోబస్తును ఎస్పీ అఖిల్ మహర్జన్ పర్యవేక్షించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోరాటంతో రేవంత్ సర్కారుకు షాక్ తగిలింది. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లో పార్క్ స్థలం వేలంపై హైకోర్టు స్టే విధించింది. కోట్ల రూపాయల విలువ చేస్తే భూమి విక్రయించి సొమ్ము చేసుకోవాలని రేవంత్ సర్కారు భావించింది. మాధవరం కృష్ణారావు సూచనలతో మిత్రా హిల్ సొసైటీ హైకోర్టును ఆశ్రయించగా భూముల వేలం ఆపాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో హైదర్ నగర్ డివిజన్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. యాప్లో యూరియా బుక్ కావడం లేదంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తంబూరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీలో యూరియా అందుబాటులో ఉన్న యాప్లో బుక్ కావడంపై రైతులు ఆందోళనను నిలదీశారు. అయితే తమ గ్రామ సొసైటీలో ఉన్న యూరియాను అధికారులు ఇతర గ్రామాలకు అక్రమంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. యాప్తో సంబంధం లేకుండా యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకురావాలని మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మయూరా కంపెనీ కార్మికుల సమ్మెకు శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు కార్మికులకు అండగా ఉంటామని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. పేట్లబుర్జు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ సిబ్బందికి 8 నెలలుగా జీతాలు అందడం లేదని బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వం పత్రికా ప్రకటనలతో వాస్తవాలను కప్పిపుచ్చలేదని నిప్పులు చెరిగారు. 8 నెలలుగా జీతాలు రావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తే దాన్ని ఖండిస్తూ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఈఓతో మీడియా ప్రకటన ఇప్పించింది. ఇవాళ ఉద్యోగులను తాను స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారని, జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి 18 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ప్రముఖ గుడి మల్కాపూర్ కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు, పంట నష్టం మరియు రవాణా సమస్యల వల్ల కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇటీవల నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయని ప్రజలు అంటున్నారు. పెరిగిన ధరలను తగ్గించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరింది. సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు రమేష్ పై అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు విద్యారెడ్డి
చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విద్యారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం ఏసీపీకి రమేష్ ఫిర్యాదు చేశాడు. తన ప్రతిష్టను భంగం కలిగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రేఖా కాంతారావు డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా నిలుస్తున్నాయని తెలిపారు. నారాయణపేట జిల్లా సంగంబండ హైలెవెల్ కుడి కాలువకు గండిపడడంతో సాగునీరు భారీగా వృధాగా పోతుంది. కాలువ నుంచి బయటకు వచ్చిన నీరు పరిసర పంట పొలాలను ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాలువకు గండిపడడంతో సుమారు 20 ఎకరాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. మరమ్మతులు పూర్తయిన కొద్ది రోజులకే అదే ప్రాంతంలో మళ్లీ గండిపడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్ అని, ప్రాజెక్టుపై ఆయన ముద్ర ఎప్పటికీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నీరు వస్తున్న తల్లాడ మండలంలోని సిరిపురం మేజర్ కాలువకు నీరు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లాడకు రావాల్సిన గోదావరి జలాలను కల్లూరు, పెనుపల్లి, వేంసూరు మండలాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 1లోగా నీరు అందించాలని, లేదంటే రైతులతో కలిసి నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం ఓఠ్యాంలో గ్రామస్తులంతా ఏకమయ్యారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు వర్ధిల్లాలని ఇళ్ల నుంచి బిందెలతో పవిత్ర జలాలను తీసుకొచ్చి ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం చేస్తారు. చెరువులు, కుంటలు నిండి రైతుల కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. జీవో నెంబర్ 1181 ద్వారా మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను సవరించాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కార్మిక సంఘం నాయకులు సింగారపు బాబు అన్నారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల జీతం పెంచుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలలో కోతలు విధించడం దారుణమన్నారు. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికులు ఆటోల బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హైవే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేత సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి హైవే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ బస్సు డిపో ముందు అద్దె బస్సు డ్రైవర్లు నిరసన తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్లు విధులు బహిష్కరించడంతో డిపో పరిధిలో ఉన్న 24 బస్సులు రోడ్డెక్కలేదు. రోజుకు 16 గంటలు అద్దె బస్సు నడిపితే రోజుకు కేవలం 800 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లండన్లో జరిగిన ఇండియా డే వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుతుల ఈ స్టాల్ను ప్రారంభించారు. లండన్లోని భారత హై కమిషనర్తో పాటు భారత్కు చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. భారత హై కమిషనర్ పెరియస్వామి కుమరన్ జెండా ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన 5 కుటుంబాలను ఒకే కులానికి చెందిన 5 కుటుంబాలను సాంఘిక కుల బహిష్కరణ విధించిన సంఘటన రామారెడ్డి మండలం గోకుల్ తండాలో జరిగింది. గిరిజన కులానికి చెందిన 5 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తారని రామారెడ్డి మండల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. అయితే
అన్యాయంగా తండా పెద్దలు తమ కుటుంబాలపై ఆంక్షలు పెట్టారని వాపోయారు. బోరు విషయంలో గతంలో 5 కుటుంబాల వారికి గ్రామస్తులకు మధ్య గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన రైతులు యూరియా బుకింగ్ కావడం లేదంటూ రైతు వేదిక వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పోడు భూముల ప్రొసీడింగ్ కాపీలతో నిరసన తెలిపారు. పట్టా భూములకు యూరియా ఇచ్చినప్పుడు పోడు భూముల రైతులకు యూరియా ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా ఇచ్చారని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. బోయిన్పేట యువకుల సాహసం స్ఫూర్తిదాయకమని నేటి యువతకు అరవింద్ రాజశేఖర్లు ఆదర్శంగా నిలిచారని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. వారిని శాల్వాతో సన్మానించి అభినందించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని 11 రోజుల క్రితం బొక్కల బాగులో మునిగిపోయిన బాలికను యువకులు రక్షించారు. బాలికను రక్షించేందుకు 2 యువకులు అత్యంత సాహసం చేశారని ఆయన కొనియాడారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ డంపును పోలీసులు గుర్తించారు. అందులో నుంచి AK-47 SLR, INSAS 303, 315, 12 బోర్ ఆయుధాలతో కలిపి మొత్తం 23 రకాల ఆయుధాలు, 492 తూటాలు, 6 BGL లాంచర్లు, 240 జిలెటిన్ స్టిక్స్, 18 కేజీల గన్ పౌడర్, నాటు బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మయాంక్ కుర్సార్ తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఈ భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ విజ్ఞాన్ కాలేజ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి 3 బైకులను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో విజ్ఞాన్ కాలేజీలో పనిచేస్తున్న 6 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెందుర్తి మండలం లింగంపేట శివార్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 4కి చేరింది. ప్రమాదం జరిగిన రోజునే భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ MD హసీనా అనే మహిళ కన్నుమూశారు. కాగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి కూడా తుది శ్వాస విడిచింది. మృతదేహాలు రుద్రంగికి చేరడంతో గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు పెద్దపల్లి జిల్లా సెంటర్ కాలనీకి చెందిన అంకతి మానసగా గుర్తించినట్లు కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడంతో నిందితుడు వినోద్ కుమార్ ఆమెను చంపివేసినట్లు పేర్కొన్నారు. పోలీసుల పేరు చెప్పి 78,000 కాజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నెల్లికుదురు మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో విధులు నిర్వహించే కుమారస్వామికి సైబర్ నేరస్తులు ఫోన్ చేశారు. పోలీసుల పేరు చెప్పి 3 విడతలుగా నగదును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అనంతరం పోలీసులకు సంప్రదించగా సైబర్ ఫ్రాడ్ బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఈగల్ ఫోర్స్ అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఏకంగా 129 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి వరంగల్ మీదుగా బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు గల్ ఫోర్స్ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 62 లక్షల వరకు ఉంటుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూర్ తండ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కొందరు పూజలు నిర్వహిస్తూ జేసీబీతో గుంతలు తవ్వుతుండగా 3 వ్యక్తులు బయటపడగా మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 3ని అరెస్ట్ చేసి జేసీబీతో పాటు హోండా షైన్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్లే వారిని పని మనుషులుగా మార్చి పనులు చేయిస్తున్న వైనం నల్గొండ జిల్లా దామరచెర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్లో చోటు చేసుకుంది. హాస్టల్లో ప్రభుత్వ వంట మనుషులు ఉన్నప్పటికీ మానవత్వం లేకుండా ప్రిన్సిపల్, ఆర్సీఓలు విద్యార్థుల చేతనే చపాతీలను చేయించారు. ఈ ఘటనపై పలు స్టూడెంట్ సంఘాలు, తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.
తమ పిల్లలను పని మనుషులను చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6-7 తరగతులకు చెందిన 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే వేంసూరు పిఎస్సికి తరలించారు. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలో అల్పాహార పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. తొలి రోజే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఢిల్లీకి చెందిన ఎన్ఐఏ సైబర్ క్రైమ్ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 6 చోట్ల ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, న్యూఢిల్లీతో పాటు తెలంగాణలోని రామగుండంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రామగుండం అయోధ్య నగర్కు చెందిన ఆయిబ్ ఖాన్ అనే డెంటల్ డాక్టర్ కుమారుడు ముజమిల్ ఖాన్ ల్యాప్టాప్తో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ముజమిల్కు ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చి ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ మోసం వెలుగు చూసింది. గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయంటూ నమ్మబలికిన నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు సుమారు 28 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డారు. అనధికారికంగా ఈ మొత్తం 100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు, జగదీష్, సుష్మిత అనే 4 నిందితులను రిమాండ్కు తరలించినట్లు జహీరాబాద్ టౌన్ సిఐ రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పులి చర్మంతో పాటు పులిగోర్లను విక్రయిస్తున్న 4 వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బూర్గంపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 వ్యక్తులు బ్యాగ్తో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చింతూరు మండలం గమ్మలకుట్టు అటవీ ప్రాంతంలో ఓ చిరుతను చంపి దాని చర్మం, గోర్లను తొలగించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి ఓ పులి చర్మం, 17 పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి పట్టణం దొంగలు రెచ్చిపోయారు. భర్తతో కలిసి వాకింగ్కు వెళ్లిన అహల్య అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు ఓ దొంగ. అయితే బైక్పై వచ్చిన దుండగుల్లో ఓ వ్యక్తి చైన్ లాక్కెళ్లక మరో వ్యక్తి బైక్పై పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపి పలువురిని గాయపరిచిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తి హంటర్ రోడ్లో కారుతో ఢీకొట్టి పలువురిని గాయపరిచాడు. వీరిలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్తో పాటు మోటార్ సైకిల్పై వెళ్తున్న 2 దంపతులు కూడా ఉన్నారు. డయల్ 112 సమాచారంతో పెట్రోలింగ్ బ్లూ కోర్స్ పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఊడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి దహనం. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కోడేరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని గ్రామ సమీపంలో పూడ్చిపెట్టారు. అయితే గ్రామంలో వర్షాలు పడకపోవడానికి కారణం ఆంజనేయులు మృతదేహాన్ని పూడ్చిపెట్టడమేనని కొంతమంది ప్రచారం చేశారు. దాంతో గ్రామస్తులు జేసీబీ సాయంతో ఆంజనేయులు మృతదేహాన్ని బయటకు తీసి కట్టెలపై పడేసి దహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన కొందరు కోరుతున్నారు. తుకారం గేట్ పిఎస్ పరిధిలోని బృందావన ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కడుపులో నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన మహిళకు వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా అధిక రక్తస్రావంతో మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతురాలి బంధువులు తీవ్ర ఆవేశాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు పరారయ్యారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్రనగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక రాఘవ కన్స్ట్రక్షన్ కార్పొరేట్ కార్యాలయంలో ఎలక్ట్రిక్ పనులు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి కరెంట్ షాక్కి గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ బెంగాల్, ఉత్తర ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటకలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. ఓవైపు బీజేపీ ధర్నా, మరోవైపు కాంగ్రెస్ కౌంటర్ ధర్నాలతో కర్ణాటక అట్టుడికింది. వాల్మీకి కార్పొరేషన్ నిధుల వ్యవహారం ఇప్పుడు 2 పార్టీల మధ్య మరోసారి అగ్గిరాజేసింది. మంత్రి పి నాగేంద్ర రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు విధానసౌధ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్షం రాజకీయాల లబ్ధి కోసం ఆందోళన చేస్తోందని అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. దీంతో కర్ణాటకలో ధర్నాల రాజకీయం పీక్స్కు చేరుకుంది. ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన జార్ఖండ్ విద్యార్థులకు రాంచీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆందోళనలో పాల్గొన్న దాదాపు 1000 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులతో ఘర్షణల ఆరోపణలతో కేసులు ఫైల్ చేశారు. రాంచీ, గిరిద్, హజారీబాద్ జిల్లాల్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు పోలీసుల చర్యలను నిరసిస్తూ మళ్లీ రోడ్డెక్కారు విద్యార్థులు. కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా ఆసుపత్రిలో నవజాత శిశువుల ఎన్ఐసిఈలో మంటలు అంటుకున్నాయి. వెంటిలేటర్ పేలి 4 పసికందులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది పసిపిల్లలను వేరే హాస్పిటల్కు తరలించారు. అయితే బాధితుల్లో 6 పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రగతి మైదాన్, నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్పత్ నగర్, ఇండియా గేట్, కర్తవ్యపథ్ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన భీకర వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాలు, వరదల తాకిడికి రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఒక్క రోజులోనే 115 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాదిలో నమోదైన ఇన్ఫ్లుయెంజా కేసుల సంఖ్య 2300కు చేరింది. వీటిలో H1N1 కేసులే 1800 వరకు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ వ్యాప్తితో కేంద్రం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. వైరస్ వ్యాప్తి, ఔషధాల లభ్యత, నిఘా, సన్నద్ధతపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు H1N1 కేసులపై ఐసీఎంఆర్ స్పందించింది. ఈ కేసుల్లో కొత్త వేరియంట్ లేదని, అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్షాలు, ఆకస్మిక వరదలతో అగర్తలా సహా పలు జిల్లాల్లో జలదిగ్బంధనలు చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలను వేగవంతం చేశాయి రెస్క్యూ బృందాలు. వేలాది మంది బాధితులను సురక్షిత స్థావరాలకు తరలించారు. అగర్తలాలోని పలు వీధుల్లో సీఎం మానిక్ సహా పర్యటించారు. పునరావాస కేంద్రాలను సందర్శించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.